నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన స్కామ్ విజయవాడలో ఆడదాం ఆంధ్ర స్కామ్ ఇప్పుడు బయటపడింది అయితే ముఖ్యంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఆమె చేసిన అక్రమాలు మొత్తం రోజా చేసినవన్నీ బయటకు వచ్చాయి ఇక తర్వాత రోజా ఒక పక్క బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక పక్క అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక ఛార్జర్ షీట్లో ఇటు భారతిరెడ్డి పేరు గారి జగన్మోహన్ రెడ్డి పేరు అమల్లోకి వచ్చేసింది ఇక తర్వాత ఏం జరగబోతుంది ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఆడదాం ఆంధ్ర స్కామ్కు సంబంధించి ఈ రోజు ఇక అరెస్ట్ కాబోతుందో మనకు వస్తున్న సమాచారం ఇక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారు అనిస్తుంది మరోపక్కేమో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక ఛార్జర్ సీట్లో భారతిరెడ్డి గారి పేరు వెలుగులోకి వస్తుంది అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఆడదాం ఆంధ్ర ఆ స్కామ్లో రోజా గారు అరెస్ట్ని ఎవరో ఆపలేరండి ఆవిడకి పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న అధికారులు ఉన్నారో లేకపోతే ఎవరో పార్టీలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో ఉన్నారో అని వార్తలు వచ్చినాయి కానీ ఏ కర్రకి అగ్గి ఉంటే ఆ కర్ర కాలుతుంది దాన్ని ఎవడో ఆపలేడు ఆ విషయాన్ని కవర్ చేసుకోవడానికి రోజా గారు నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏం చెప్తుందంటే నేను ఎలా ప్రభుత్వం మీద పోరాడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్పుకోవడం కోసం ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడింది మీకు అర్థమైందా ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ చాలామంది పెద్దిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇలా బోనంత మంది నోరు మూసుకుని ఉన్నారు ఎవడో మాట్లాడతలేదు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాదరావు గారు ధర్మాన కృష్ణదాస్ గారు వీళ్ళందరూ మంత్రులు గట్ట చేశారు కదా వాళ్ళందరికీ లేని త్వరద ఈవిడికి ఎందుకు వచ్చింది ఎందుకు మాట్లాడింది ఈవిడ అరెస్ట్ అవుద్ది తప్పదు ఎందుకంటే ఆ స్కామ్ తెలుసు కదా ఆవిడకి స్కామ్ని వెలికి తీసిన వాళ్ళకి తెలుస్తుంది స్కామ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది స్కామ్ జరిగిందని కాబట్టి ఆవిడకి తెలుసు రేపు అరెస్ట్ చేసినప్పుడు ఇది తినేసిందిరా అని జనాలు అనుకోకుండా ఉండాలంటే ఆవిడకి చెప్పుకోవడానికి ఒక ఇది ఉండాలి కాబట్టి ఆవిడ ఏం చెప్తుంది నేను ఇలా ప్రభుత్వమే పోరాడుతున్నాను కాబట్టి తిరుమలలో తొక్కిసలాడిది మాట్లాడాను లేకపోతే వరదల గురించి మాట్లాడాను లేకపోతే పలానా దాని గురించి మాట్లాడాను ఎన్నాటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు అన్యాయంగా అక్రమంగా అని చెప్పుకోవడం అన్నమాట జనాల ముందు ఆడవడానికి అంతే ఆవిడ ఖచ్చితంగా అప్పుడు ఆయన షాప్ చైర్మన్ ఉన్నాడు ఆయన అమ్మిని నాయుడు గారు ఒక ఆయన చెప్తూ వచ్చాడు ఇందులో ఖచ్చితంగా అరెస్ట్ అవుద్ది ఈ స్కాము దీని మీద వాళ్ళు దర్యాప్తు జరుగుతుందని చెప్పాడు కోలికి వచ్చింది చేసేస్తారు దాంట్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా భాగస్వామి ఈ స్కామ్లు చేశాడని పైగా వీళ్ళు ఏం చేశారు అందరూ డబ్బులు తినేయటమే కాకుండా నాసిరకం ఆట వస్తువులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవార్డులు రివార్డులు బహుమతులు ఇప్పించేసుకున్నారు అది సాధారణంగా టిక్కెట్లు ఇప్పించుకుంటారు అంటే ఆ గేమ్ చూడటానికి టికెట్లు పెట్టారనుకోండి క్రికెట్ మ్యాచ్లు అలాంటి వాటికి ఎక్కువ రికమెండేషన్లు ఉంటాయి ఏకంగా అవార్డులకి రికమెండేషన్ పెట్టి ఇంట్లో పడుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం ఏంటి పైగా నాసిరకం ఆట వస్తువులు ఇవ్వటం క్రికెట్ కిట్లని ఇవన్నీ ఎన్నాళ్ళు దాస్తారండి వాళ్ళు చాలా ఉన్నతంగా ఉండి సైలెంట్గా ఉండి వాళ్ళు తీసుకునేది సైలెంట్గా తీసుకుంటున్నారు ఇంకో సర్లే సావనేని వదిలేస్తారు మామూలుగానే నువ్వు పక్కన అన్నీ దొబ్బేస్తా తిరుమల తిరుపతి దేవస్థానానికి నీ దర్శనాలు పేరుతో సిగ్గు లేకుండా పదే వెళ్ళిపోతుంది ఇవన్నీ చూసి చిరాకు వచ్చి ఏం చేస్తారు దీని సంగతి చూడాలరా అనుకున్నారు అయిపోయింది అంతే ఇది దాన్ని ఎవడో ఆపలేరు ఇక లిక్కర్ స్కామ్ అంటారా లిక్కర్ స్కామ్లో సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిసెస్ భారతిరెడ్డి గారు తప్పదండి ఎందుకంటే బాలాజీ గోవిందప్ప ఎవరు భారతీ సిమెంట్స్లో ఆయన డైరెక్టరు వాళ్ళ వాటాలు కొన్ని అమ్మేసినా ఈయన ఆనరీ గౌరవ డైరెక్టర్గా వాళ్ళ తరఫున పనిచేస్తూ ఉన్నాడు ఈయన దగ్గరికి వచ్చింది బాలాజీ గోవిందప్పని తిన్నెత్తారు వీళ్ళు ఇప్పుడు ఈ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి పావులు వాళ్ళ తరఫున పనిచేసే వ్యక్తులు వీళ్ళంతా మధ్యలో అయినా వెంకటేష్ నాయుడు కాసేపు తమన్నా పక్కన కూర్చొని ఆనందపడి ఉండొచ్చు లేదంటే అన్ని కట్టల నుంచి వచ్చిన కట్ట తీసుకుని పక్కనెట్టుకోవచ్చు తప్ప వాళ్ళకి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం అనేటువంటిది జగమెరిగిన సత్యం జగన్ ఎరిగిన సత్యం ఏంటండి అతని వరకు వస్తుంది పాము అని తెలుసు విశ్వ ప్రయత్నం చేస్తాడు ముందస్తు బెయిల్ కోసము లేకపోతే ఇప్పుడున్న అరెస్ట్ అయిన వాళ్ళ బెయిల్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి పెద్ద లాబీయిస్టులు ఉంటారు ఎవరినైనా లొంగ తీసుకునేవాళ్ళు పైగా పైన ఉన్న వాళ్ళు అనుమతి తీసుకుంటారు అది అయిన తర్వాత వ్యవస్థలోకి వెళ్తారు అందులో పైన ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారంటే మీరు మాట చెప్తే సరిపోతుంది ఇంత చేస్తామని చెప్తారు అదే జరుగుతూ ఉంటుంది
ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది మనకు బాగా ఎప్పుడు ఈ లాబింగ్లు, ఈ బెయిళ్ళు లేదా జైళ్ళు రకరకాల వీటిల్లో ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి అవేర్నెస్ వచ్చింది. ఈయన ఎందుకు అరెస్ట్ చేశాడు, ఏ జడ్జి గారు వాదిస్తున్నాడు, ఏ జడ్జి గారి బెంచ్ మీద ఉంది, ఏ లాయర్ వాదిస్తున్నాడు, ప్రతి ఒళ్ళకి అవగాహన వచ్చేది కాబట్టి ఇప్పుడు టెన్షన్ మనకి. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. జగన్ అరెస్టు, బెయిల్ రావటం, అది ఇదన్నీ కూడా అప్పుడు కూడా ఇలాగే జరిగింది. అతనికి ఇది చాలా మంచివాడండి పంపించండి అని ఏం పంపించలేదు. ఏదో స్కీము ఇవన్నీ ఉండబట్టే వచ్చింది. ఆర్గ్యుమెంట్ మీద వచ్చినవి కొన్ని ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు హెల్త్ పాయింట్ మీద వచ్చాడు, అది దానికి స్కాములే ఉండవు ఇంకా ఇలాగనమాట. ఇక్కడ భారతిరెడ్డి గారికి కూడా పాత్ర కనపడుతుంది. అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే వీళ్ళు చెప్పాల్సిందే. ఎవరి కోసం చెప్తారు? కొంతమంది బెయిళ్ళు వస్తాయి, ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారుతారు. అప్రూవర్గా మారితేనే బెయిల్ ఇస్తారు వాళ్ళకి, లేదా బెయిల్ ఇచ్చిన తర్వాత అప్రూవర్గా మారుతాడు, లేదా అప్రూవర్గా మారిన తర్వాత బెయిల్ ఇస్తారు. ఏదో ముందు వెనక ఏదో జరుగుతుంది. కాబట్టి దస్తగిరి అప్రూవర్గా మారాడు, అతను స్టేట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఆ మర్డర్ కేసులో మొత్తం బొమ్మ బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్తారు, మేము ఆ మూటలు క్యారీ చేసాం కానివ్వండి, మాకేం సంబంధం అండి, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాం, వాళ్ళు ఇంటికి పెట్టమని పెట్టేసామండి, వాళ్ళు ఓ సరళలో పెట్టామండి, వాళ్ళు మనుషులు వచ్చి లోపల పట్టుకెళ్ళారని చెప్తారు. అప్పుడు వాళ్ళని అడుగుతారు, వాళ్ళకు నోటీస్ ఇస్తారు, రమ్మంటారు. అది ఎప్పుడో ఎన్నాళ్ళు పట్టదు, ఈ 4-5 రోజుల్లో సరిపోద్ది. కాబట్టి ఈ లెక్కల స్కామ్ ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ రక్త పింజర లాంటి పాముని బయట వదిలేరండి. ఆడు మిఠాయి పొట్టంలో దొరికాడు, ఎందుకు వదులుతారు? ఇప్పుడు అతనికి అక్రమాస్తుల కేసుల్లో బోల్డెన్ బొక్కలు ఉన్నాయి బయటకు పోతానికి, ఇందులో తప్పించుకోలేడు. ఇదే కాదు, ఇంకా 100 కేసులు ఉన్నాయి అతని మీద. కాబట్టి ఇతను పెర్మనెంట్గా ఈసారి అరెస్ట్ చేస్తే ఇంక బయటికి రాలేడు అనే వరకు ఆగేస్తారు లోపల, అంతే. మొత్తం సీన్ రెడీ చేసి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడ వస్తుంది అనుకుంటా, ఆవిడకి రాకుండా పెట్టేశారు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయాక ఆవిడ ఇలాగా రావచ్చు, అలా రాకుండా ఉంటాక ఆవిడని కూడా పెట్టేస్తారు. ఇరికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం నీకో కట్ట నాకో కట్ట అని తీసుకున్నది కదా. వాళ్ళు మా జీవిత భాగస్వాములు, ఈ ఆదాయంలో భాగస్వాములు కాబట్టి ఇది వాళ్ళు ఒప్పుకొని తీరాలి. అవునండి తీసుకున్నాం, దొరికిపోయాం, మళ్ళీ జైలుకి వెళ్తాం, వచ్చేస్తాం, తర్వాత మళ్ళీ చేస్తాం, అలా ధీమాగా చెప్తున్నాడు, అలాగే చెప్పాలి అంతే. దాని గురించి ఎవడన్నా విమర్శించినోడిని, మీరు నేరస్తులు అని చెప్పినోడిని తిట్టకూడదు వాళ్ళు. అవునండి చేసాం, పొరపాటు అయింది, సరిగ్గా చేయలేకపోయాం అనాలి. పొరపాటు అయిందని ఒప్పుకోరాళ్ళు, సరిగ్గా చేయలేకపోయాం, ఈసారి గట్టిగా బాగా చేస్తామని చెప్తారు వాళ్ళు. అది ఆడుదాం ఆంధ్ర స్కామ్కు సంబంధించి ఇక కూటమి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మనకు వస్తున్న సమాచారం. ఇంకా అరెస్ట్ చేయమని సార్ అరెస్ట్ చేస్తారండి. ఇప్పుడు రోజా గారు అరెస్ట్ కూడా ఆగదు, అనివార్యం. అయితే ఆవిడ పట్ల కొంత సానుకూల దృక్పథం ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఆవిడ హీరోయిన్, ఆవిడ కొంచెం రాజకీయాల్లో పైకి మనం అనుకున్నట్టు శత్రుత్వాలు ఉండవు కొంతమందికి. ఎవడో ఒకడు ఉంటాడు తెలిసినోడు, పరిచయం ఉన్నవాడు, అన్న కొంచెం కాపాడు అన్న అంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, 2 సార్లు చూడండి అని. ఇక మా చేతిలో ఏం లేదా బాబు అంతా అయిపోయింది అంటారు. చట్టం తన పని అని చేసుకుపోతుంటే వెళ్ళిపోవాల్సింది జైలు. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఇక గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇక ఛార్జెస్ షీట్లో పేర్లు అయితే వెలుగులోకి వచ్చేసారు. ఇక వీళ్ళ చేతుల మీద నుంచే అంతిమ లబ్ధిదారు వరకు డబ్బు మొత్తం చేరిందని ఇప్పుడు సిట్టు విచారణలో తేలింది. అసలు ఎలా చూడాలి? ఏముంది మొత్తం ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మొత్తం ఫిగర్ అంతా తెచ్చి కట్టేయమని చెప్పాలి ప్రభుత్వానికి. అప్పుడు మీకు కొంత వెసులుబాటు ఇస్తామని నమ్మబలకాలి. వాళ్ళ దగ్గర మొత్తం తీసేసుకుని వాళ్ళు, నా ఉద్దేశం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, వీళ్ళందరూ కూడా కో అక్యూజ్డ్, వీళ్ళందరూ కూడా నిందితులే కానీ పాత్రదారులు. మాకేం తెలుసండి, చేసాం తప్పేదో చేసాం, డబ్బు ఇచ్చేస్తాం వాళ్ళకి ఇచ్చామని చెప్తే జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళు నిర్బంధించకూడదు. ఇప్పుడు అతను వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొబ్బేసిన డబ్బులు, ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు దొబ్బేసిన డబ్బులు, ఇదిగోనండి ఈ 1,00,000 కోట్లు దొబ్బేశాను, ఇప్పుడు అంతకుముందు 1,00,000 కోట్లు, ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలే బాబు అని చెప్పాలి. దూకుడు సినిమాలోని చెప్తాడు పిల్లలు, బాబు నన్ను ఏం చేయక నీకు ఏం కావాలో తీసుకుంటాడు కదా, పోకిరి సినిమాలో గట్టాను, అలాగే నీకు ఎన్ని ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి అనాలి. వీళ్ళు కూడా ఏం చేయాలంటే వదిలేయాలి, పోరా బాబు ఈ దేశం వదిలేసిపో, మళ్ళీ రాకని, మళ్ళీ వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తామని కేసులు అలా ఉండించాలి. ఏదో రంగాలు వాళ్ళ ఫ్రెండ్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, అక్కడి నుంచి వాడెక్కి ఇచ్చేసి ఆ గ్యాంగ్ అందరిని ఎంతమంది తీసుకెళ్తారో అంతమందిని పోనిచ్చేయాలి. రాష్ట్రానికి పీడ వదులుతుంది, అర్థమైందా? ఆ పాము పోతుంది అనుకోండి, మన ఇంట్లోకి వచ్చింది పాము, ఓ దారిలోంచి పోతుంది అనుకో, పోనివ్వాలి, దానికి అడ్డం పడితే తిరగబడి కరిచినా కొరుతుంది, పోనిస్తే గొడవ వెళ్ళిపోద్ది అనుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు మన సిస్టమ్ అలాగ ఉంది.
ఇప్పుడు మన సిస్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేరు. జడ్జిలు ఊరుకోరు, వాళ్ళు కామెంట్ చేస్తారు, ఎన్నాళ్ళు పెడతారయ్యా అంటారు. అప్పుడు ఎప్పుడో కేసుకు ఇప్పుడు ఏంటి అని అడుగుతున్నారు. ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు పోతారంటే పోనీ, వాళ్ళు డబ్బులు కట్టేసి పోతారంటే వెళ్ళిపోరా బాబు అన్నారు. సార్, మన జరిగిన తిరుపతిలో ఒక దళితుడిని, అంటే ఎవరో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు వాళ్ళ కొడుకు తనయుడు, వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి మనకు ఇప్పుడు వస్తున్న సమాచారం. అది ఒక దళితుని హింసించడం, కొట్టడం అంతా జరిగింది. వాళ్ళ ప్రమేయం ఏంటి, వాళ్ళే కూడా ఇచ్చారండి. మీకు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకుని కూడా లోపలేస్తారండి. ఇలాగ ఈ గ్యాంగ్ అందరినీ లోపలేస్తే మనకేం మాట్లాడకుండా ఉండదు. గ్యారంటీకి ప్రజలు కూడా వాళ్ళకు కూడా భయం కలగాలండి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యం అరాచకం చేసి, అధికారం పోయిన తర్వాత దౌర్జన్యం అరాచకం చేస్తే ఆ లోకల్గా ఉన్న వాళ్ళంతా, ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్, తెలుగుదేశం లీడర్ ఒక ఆయన డాక్టర్ గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన చాలా దారుణంగా రియాక్ట్ అయ్యాడు నిన్న. అక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుమలలో, తిరుపతిలో ఉన్న 10 మంది కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరిపోయారు. ఆరణి శ్రీధర్ గారని అక్కడ జనసేన ఎమ్మెల్యే, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే పక్కన కూర్చుంటారు. వాళ్ళందరూ కరుణాకర్ రెడ్డి మనుషులు. వాళ్ళందరూ జనసేనలో ఉంటే అక్కడ పెత్తనం చేస్తుంటే ఎవడైనా ఏం చేయగలుగుతాడు? దీన్ని అర్జెంటుగా కూటమి ప్రభుత్వం, కూటమి జనసేన, టీడీపీ వాళ్ళు కూర్చుని ఇలాంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి. నువ్వు ఇందులో ఉంటే నోరు మూసుకుని ఉండాలి, లేదంటే వారాషన్ చెప్పి పోరాబాబు అని చెప్పాలి. డైరెక్ట్గా సుధాకర్ రెడ్డి గారు కడిగి పాడేసండి అన్న. అది ఆలోచించవలసిన విషయం. ప్రతి వాళ్ళు దాని మీద రియాక్ట్ అవుతున్నారు. అది పెద్ద న్యూస్ అయింది లోకల్ పేపర్లో, అది గమనించుకోవాలి. సో ఇదని చూశారు కదా. ఇక ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఇక రోజా త్వరలో అరెస్ట్ కాబోతుంది. మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.